హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టీఎంసీ పీస్ ఛానల్. మనకు తెలియకుండానే మతం అన్నది లేదంటే నమ్మకాలు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే నమ్మకాలు మనకు తెలియకుండానే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. అది దేవుని పైన నమ్మకం, లేదంటే ఒక మతం పైన నమ్మకం, లేదంటే ఉంగరం పైన, రంగురాయి పైన, తాయెత్తు పైన, లేదంటే పాస్టర్ చేసిన ప్రార్థనల పైన ఈ నమ్మకాలు మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. అవి చాలా మేజర్ రోల్ మన జీవితంలో ప్లే చేస్తూ ఉంటుంది. అయితే మతంలో ప్రధాన అంశం దేవుడు. దేవుడు ఎవరు? నిజంగానే నేను ఏ దేవుడినైతే ప్రార్థిస్తున్నానో, ప్రతి ఒక్కరికి ఇష్టదైవాలు ఉన్నారు, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, ఇష్టదైవాలు. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఒక్కసారి పరిశీలనాత్మకంగా ఆలోచిస్తే, ఏ దేవుణ్ణైతే నేను ఆరాధిస్తున్నానో అతను నా ఈ కష్టాన్ని తీర్చగలుగుతాడా? నన్ను సృష్టించాడా? నాకు జీవితాన్ని ఇచ్చాడా? అతను యూనివర్స్ అంటే మొత్తం విశ్వంలో దేన్ని కంట్రోల్ చేస్తున్నాడు? నా జీవితం 99%, నా ఉద్దేశంలో అయితే మన జీవితం దాదాపు 99% మన కంట్రోల్లో ఉండదు. మన లైఫ్, మనం ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చావాలి, ఎక్కడ పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి, ఇవేమి మన కంట్రోల్లో లేని విషయాలు. లైఫ్లో ఏ ఏ మలుపులు వస్తాయి, ఏ సవాళ్ళు ఎదురవుతాయి, ఏ ఛాలెంజెస్ ఎదురవుతాయి, ఎవరితో మన స్నేహం ఏర్పడుతుంది, వాళ్లతో ఏ ఛాలెంజెస్ మనకు ఎదురవుతాయి, ఇవేమి కూడా మన కంట్రోల్లో ఉండవు. ఛాలెంజెస్ రావడం మన కంట్రోల్లో ఉండవు, కష్టాలు రావడం మన కంట్రోల్లో ఉండవు, సుఖాలు రావడం మన కంట్రోల్లో ఉండవు. కానీ కష్టాలు వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఎదుర్కోవాలి, సుఖాలు వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, అంటే అహంకారం కాకుండా చాలా సింపుల్గా సంతృప్తితో జీవితాన్ని కృతజ్ఞతాభావంతో ఎలా గడపాలన్నది మన కంట్రోల్లో ఉంటుంది. ఆ 1%. మన హార్ట్ రేట్ కూడా మన కంట్రోల్లో ఉండదు, మన బ్లడ్ ప్రెషర్ మన కంట్రోల్లో ఉండదు. ఇదంతా ఎవరు నడుపుతున్నారు అన్నది ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు అన్న పదానికి మనకు అర్థం తెలుస్తుంది. దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న కంటే అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అనేక మంది దేవుళ్ళని మనం తయారు చేసుకున్నాం. దేవుడు అన్న పదానికి అర్థం ఏంటి, దేవుడు అంటే ఏమిటి అని ప్రశ్నించగలగాలి. అందులో ప్రధానంగా దేవుడు అంటే ఒక అల్టిమేట్ శక్తిగా మనం భావిస్తే, దేవుడు అన్నది ఆ స్పృహతోనే మనం వాడుతుంటాం ఆ పదాన్ని కూడా. ఒక అల్టిమేట్ పవర్, అల్టిమేట్ శక్తి, దానికి మించిన శక్తి ఏమీ లేదు. నాకేదైనా కష్టం వస్తే దేవా ఈ కష్టాన్ని తీర్చు అంటే ఆ కష్టాన్ని తీర్చగలిగే సామర్థ్యం, అంటే విశ్వాన్ని నడిపే సామర్థ్యం, జీవితాన్ని నడిపే సామర్థ్యం, ఒక అల్టిమేట్ శక్తి అన్న ఒక ఆలోచనతోనే మనం దేవుడు అన్న పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. సో దేవుడు అంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్త అని చెప్పవచ్చు. దేవుడు ఈక్వల్స్ టు సృష్టికర్త అన్నప్పుడు మనం లాజికల్గా సృష్టికర్త ఉన్నాడు అని పూర్తిగా హేతుబద్ధంగా లాజికల్గా మన మనసుకి సంతృప్తి చెందే విధంగా ఆర్గ్యుమెంట్ చేయవచ్చు. ఒకవేళ దేవుడు అంటే ఈ ప్రపంచంలో, అంటే ఈ భౌతిక ప్రపంచంలోనే ఉన్న ఒక వ్యక్తి కానీ లేదంటే ఒక అస్తిత్వం అని అనుకుంటే గనక దానికి లాజికల్గా మనం ఏ విధంగా కూడా సపోర్ట్ చేయలేం. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థం కూడా నశించేదే, సృష్టించబడింది, అలాగే నాశనం అయిపోయేదే. ప్రారంభము అంతము రెండు ఉన్నాయి. అంతం అయిపోతే అది అల్టిమేట్ శక్తి అవ్వదు, పూర్తి విశ్వాన్ని శాసించే శక్తి అవ్వదు. అంతం అయిపోతే, అంతం అవ్వకూడని శక్తి ఉండాలి. అంతం అవ్వకూడదంటే ఈ విశ్వంలో అసలు అటువంటిది లేనే లేదు. ఎంట్రోపీ అని ఒక సిద్ధాంతం సైన్స్లో ఉంది. అదేంటంటే ఈ విశ్వం మొత్తం డిస్ట్రక్షన్ అంటే నాశనం వైపునకు వెళ్తుంది. దాని అర్థం ఏంటంటే విశ్వంలో ప్రతి పదార్థము కూడా అంతమైపోతుంది, ప్రతి శక్తి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి శక్తి అంతమైపోతుంది, సమయం కూడా అంతమైపోతుంది అని దాని అర్థం. కనుక అంతమయ్యేది ఏది కూడా సృష్టికర్త కాజాలదు. సృష్టికర్త అంటే సృష్టించేవాడు కానీ సృష్టించబడిన వాడు కాదు, అలాగే నాశనం అయిపోయేవాడు కూడా కాదు. అంటే ఈ విశ్వానికి అతీతంగానే ఉన్నవాడు అన్నది మన తర్కం, లాజిక్ మనకి చెప్తుంది. అంటే దేవుడు అన్న వెంటనే మనం సృష్టికర్త అన్న ఆలోచన వచ్చిందంటే మనం లాజికల్గా ఒక వండర్ఫుల్ డిజైనర్, అంటే మనం ఆర్గ్యుమెంట్ చేయవచ్చు, ఇంకా ఒక వండర్ఫుల్ డిజైనర్ ఉన్నాడు. ఈ విశ్వం చాలా గొప్పది, చాలా అద్భుతమైనది, చాలా వండర్ఫుల్గా డిజైన్ చేయబడింది. ఇందులో ఆర్ట్ కనుక చూస్తే రకరకాల పక్షులు, వాటి కలర్స్, ఫ్లవర్స్,
వాటి కలర్స్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఎంతో ఇంకా అద్భుతమైన ఆర్టిస్ట్ దీని వెనకాల ఉన్నాడు అన్నది మనకి మన మనసు సాక్ష్యమిస్తూ ఉంటుంది. దీనినే సైంటిఫిక్ టర్మ్ కూడా ఒకటి ఉందండి. సైకలాజికల్గా దీన్ని ఏమంటారంటే ఏజెన్సీ డిటెక్షన్. ఏజెన్సీ డిటెక్షన్ అంటే ఏంటంటే అది చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి కూడా ఇది ఉంటుంది. అంటే ఏదైనా యాక్షన్ వాళ్ళు చూశారంటే, ఒక పని జరగడం చూశారు అంటే దాని వెనకాల ఒక శక్తి ఉంది అన్న ఆలోచన, అన్న థాట్ ఎవరు నేర్పనవసరం లేదు. అది పుట్టుకతో వచ్చే థాట్. ఆ సాఫ్ట్వేర్ మనం తీసుకొస్తాం పుట్టుకతోనే. ఏజెన్సీ డిటెక్షన్. విశ్వాన్ని ఎలా చూసి, ప్రకృతిని ఎలా చూసి చిన్నపిల్లలు సైతం దీని వెనకాల ఒక శక్తి ఏదో పనిచేస్తుంది అని వాళ్ళ ఆలోచన, అంటే మనం నేర్పించకుండానే ఆలోచన మైండ్లో ఉంటుంది. అందుకే దేవుడు అన్న వెంటనే పర్టికులర్గా దేవుడు అంటే ఏంటి అనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. దేవుడు అన్న వెంటనే ఒక అద్భుతమైన శక్తి, దేవుడు ఎక్కడున్నాడు, పైన ఎక్కడో ఉన్నాడు, అద్భుతమైన శక్తి సృష్టిని సృష్టించాడు అని వాళ్ళు ఆటోమేటిక్గా చాలా సింపుల్గా అర్థం చేసుకుంటారు విషయాన్ని. ఇంకా మనం చెప్పకుండానే వాళ్ళు ఆన్సర్ ఇచ్చే స్టేజ్లో కూడా ఉంటారు. ఇది వండర్ఫుల్ విషయం. అంటే మనకు సాఫ్ట్వేర్ ముందే ఇది వచ్చింది. ఇది సమాజం డెవలప్ చేసిన సిద్ధాంతం అయితే కాదు అన్నది అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు నేను ఇంకొక నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ సృష్టికి ఆరంభం ఉంది, దీని వెనకాల ఒక కర్త ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు, సృష్టి తనంతట తానే రాలేదు అనడానికి ఒక మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ చేశారు రాజర్ పెన్రోజ్ అనే శాస్త్రవేత్త. అతను ఏం చేశాడంటే సృష్టి తనంతట తానే వచ్చే అవకాశం, ఛాన్స్ ఎంత ఉంది, ఏదైనా పని జరగాలంటే ఛాన్స్, లాటరీ వేస్తే మీరు నెగ్గే ఛాన్స్ ఎంత ఉంది. 1000 మంది కలిసి లాటరీ వేశారనుకోండి, అందులో మీ ఛాన్స్ 1000లో 1 లాటరీ తగలడం, అంతే కదా. 1,00,000 మంది వేస్తే 1,00,000లో 1. అలా యూనివర్స్ తనంతట తాను రావడం ఆ ఛాన్స్ ఎంత అంటే 10⁻⁰123. అంటే 10 పక్కన 123 సున్నాలు పెడితే గనక, అంటే కొన్ని కోట్ల 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 కోట్లు, దానికి అసలు మనం నెంబర్ కూడా లేదు. 10 పక్కన 123 సున్నాలు పెడితే ఎంతో ఆ ఛాన్స్ అంత. అంటే ఉదాహరణ ఇస్తాను చూడండి. మీరు బాక్స్ తెచ్చి, ఒక లోటో బాక్స్ తెచ్చి నిజంగానే 10 పక్కన 123 సున్నాలు పెట్టినంత ఆ కోట్ల 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 చీటీలు తయారు చేశారు. అన్ని చీటీల్లో నో 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 అని రాశారు, కాదు 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 అని రాశారు. ఒక్క చీటీలో మాత్రం బిగ్ బ్యాంగ్ అని రాశారు, రాయగలిగారు. ఉదాహరణ చెప్తున్నాను, అన్ని చీటీలు అయితే తయారు చేయడం అసాధ్యం కాబట్టి. అలాగా ఒకే అవకాశం ఉంది, మీరు ఆ చీటీ తీయాలి, తీస్తే అందులో బిగ్ బ్యాంగ్ అని రావాలి. అంటే అన్ని కోట్ల 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 చీటీలో ఒక చీటీ తీయడము, ఎన్ని ట్రయల్స్ వేస్తే మీరు తీయగలరు? అది యాక్చువల్గా మళ్ళీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారమే రాజర్ పెన్రోజ్ ఏం చెప్పారంటే అది అసాధ్యం, అది అసలు సాధ్యమే కాదు. ఎందుకంటే మ్యాథ్స్లో 10 పక్కన 80 సున్నాలు వచ్చే ఏ ఛాన్స్ అయినా సరే అది ఇంకా 0, అది ఇంకా జరగదు అని అది వాళ్ళు నిర్ధారించేస్తారు. ఇది 10 పక్కన 123 సున్నాలు పెట్టినంత కోట్లలో ఒక ఛాన్స్ మాట. కనుక మ్యాథమెటికల్గా యూనివర్స్, సృష్టి తనంతట తాను రావడం అన్నది అసాధ్యము. దీని వెనకాల ఒక కర్త అయితే ఖచ్చితంగా ఒక డిజైనర్ ఉండాలి అన్నదే అక్కడ అంటే సైన్స్ చెప్పదు. సైన్స్ దేవుడు ఉన్నాడు అని కూడా చెప్పదు, దేవుడు లేడు అని కూడా చెప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ దేవుడి గురించి మాట్లాడదు. సైన్స్ పని దేవుడి గురించి మాట్లాడడం కాదు, సృష్టికర్త గురించి మాట్లాడడం కాదు. ఎందుకంటే సృష్టికర్త ఈ సృష్టికి అతీతమైన వాడు. ఈ సైన్స్ సృష్టి గురించే మాట్లాడుతుంటే, సైన్స్ పదార్థం గురించి, మ్యాటర్ గురించే మాట్లాడుతుంది. సైన్స్ ఏదైతే మ్యాటర్ కాదో దాని గురించి ఏ ఎక్స్పెరిమెంట్లు కూడా ఈరోజు వరకు చెయ్యలేదు. కనుక సైన్స్ సృష్టికర్త లేదు అని నిర్ధారించలేదు, ఉంది అని కూడా నిర్ధారించలేదు. అయితే ఈ క్యాలిక్యులేషన్ మనకి అంటే లాజికల్గా మనం ఆలోచించుకోవాలి. హేతుబద్ధంగా ఆలోచిస్తే ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం అవకాశం అయితే, ఛాన్స్ అయితే లేదు. కనుక దీని వెనకాల ఒక డిజైనర్, ఒక సంకల్పం, ఒక ఇంటెన్షన్, ఒక విల్ పవర్ ఉంది. ఆ శక్తి సృష్టిని ఒక పర్ఫెక్ట్ రూపంలో సృష్టించింది అన్నది. ఇంకా స్టీవెన్ హాకిన్స్ ప్రఖ్యాత శాస్త్రవేత్త, అతనేం చెప్తారంటే ఈ యూనివర్స్ మొత్తం విశ్వంలో ఉన్న
క్యాలిక్యులేషన్స్ కనుక తీసుకుంటే, అంటే భూమికి సూర్యునికి ఉన్న దూరం ఉదాహరణకు, అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరగడము, తన చుట్టూ తాను తిరగడము, ఎంత స్పీడ్లో తిరగడము, ఇవన్నీ ఆలోచించి వీటన్ని క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే మానవ ఉనికి ఉండడానికి ఈ అద్భుతంగా ఈ సృష్టిలో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చాలా పర్ఫెక్ట్ రీతిలో ఫైన్ ట్యూన్ చేయబడ్డాయి. అంటే ఒక ఫైన్ ట్యూనింగ్ ఉంది, ర్యాండమ్నెస్ లేదు. అంటే ఇష్టానుసారం ఈ సృష్టి లేదు. ఈ సృష్టి వెనకాల ఒక పర్పస్, ఒక లక్ష్యం, ఒక ఆశయంతోనే ఈ సృష్టి తయారు చేయబడింది అన్నది కూడా అర్థమవుతుంది. ఇది ఒక ఫిజిసిస్ట్ చెప్పిన మాట. దీని ప్రకారంగా కూడా చూసుకుంటే సృష్టి వెనకాల ఒక కర్త ఉన్నాడు. ఆ కర్త చాలా శక్తివంతుడు, ఈ సృష్టి కంటే అతీతుడై ఉన్నాడు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తి కేక్ తయారు చేశాడు. ఇప్పుడు కేక్ తయారు చేసిన వ్యక్తి కూడా కేక్ లాగే ఉండాలి అని అనుకోవడం హేతువాదానికి వ్యతిరేకమవుతుంది, అది బుద్ధి తక్కువతనం అవుతుంది. అలాగే సృష్టికర్త ఈ సృష్టిలోనే ఉన్నాడు, సృష్టి లాగే ఉన్నాడు అని అనుకోవడం కూడా అంతే హేతువాదానికి వ్యతిరేకము, అంతే బుద్ధి తక్కువతనం కూడా అవుతుంది. ఎలాగైతే కేక్ తయారు చేసేవాడు కేక్ కంటే శక్తిమంతుడు, తెలివైనవాడు, గొప్ప సంకల్పము, విల్ పవర్ కలిగి ఉన్నాడో, అలాగే ఈ సృష్టిని తయారు చేసేవాడు సృష్టి కంటే అనేక రెట్లు శక్తివంతుడు, ఒక పర్పస్, ఒక ఉద్దేశము, ఒక విల్ పవర్, ఒక ఆశయం కలిగి ఉన్నవాడు అని మనకి అర్థమవుతుంది. కనుక దేవుడు అన్న వెంటనే సృష్టికర్త అని మనం ఆలోచించాము అంటే లాజికల్గా డెఫినెట్గా ఈ సృష్టి వెనకాల కర్త ఉన్నాడు, అల్టిమేట్ పవర్ ఒకటి ఉంది అని చాలా సింపుల్గా మనం చెప్పవచ్చు. దీనికి ఇంకొక రెండు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి బయోలాజికల్గా కూడా, అంటే ఒక వ్యక్తి సృష్టికర్తను గురించి ఆలోచించడము, ఆధ్యాత్మికత ఆలోచనలు కలిగి ఉండడము, ఈ యోగా, మెడిటేషన్ చేయడం, పర్టికులర్గా మెడిటేషన్, ప్రార్థనలు, ఆ డీప్ లెవెల్లో ఎప్పుడైతే మెడిటేట్ చేస్తారో, అది యోగా అనివ్వండి, నమాజ్ అవ్వనివ్వండి, లేదంటే మామూలుగా కూర్చొని ప్రార్థన చేయనివ్వండి, మైండ్లో కొన్ని న్యూరాన్స్ ఫైర్ అవుతూ ఉంటాయి. అది చాలా సహజం, చాలా న్యాచురల్గా అవుతూ ఉంటాయి. ఈ న్యూరాలజికల్ ఫినామినా కూడా దేన్ని డినోట్ చేస్తుందంటే, దేవుడు ఉన్నాడు అంటే ఈ సృష్టి వెనకాల ఒక అద్భుతమైన శక్తి ఉంది, ఆ శక్తితో నేను కనెక్ట్ అవ్వాలి, ఈ విధంగా కనెక్ట్ అవ్వాలి అన్న ఆలోచన బయోలాజికల్ గా కూడా మన మైండ్ లో డీప్ గా నాటుకుపోయి ఉంది. అంటే మన మైండ్, మనం పుట్టినప్పటి నుంచి మన మైండ్ లో కూడా ఒక శక్తితో నేను కనెక్ట్ అవ్వాలి, ఒక గొప్ప శక్తితో కనెక్ట్ అవ్వాలి, ఆ ఆలోచన అది ఆటోమేటిక్ గా ఉంది. దీన్ని వై గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ అవే అనే ఒక పుస్తకంలో ఇద్దరు శాస్త్రవేత్తలు అనేక రీసెర్చెస్ చేసి ఈ మాటను చెప్పారు. అలాగే ఫిలాసఫికల్ గా ఆలోచిస్తే కూడా ఈ సృష్టి ఒక అద్భుతమైన డిజైన్ చేయబడింది కాబట్టి దీని వెనకాల ఒక కర్త ఉండాలి అన్నది మన మనసు కూడా సాక్ష్యమిస్తూ ఉంటుంది, మన హేతు కూడా అదే సాక్ష్యమిస్తూ ఉంటుంది. టైం తనంతట తానే క్రియేట్ చేసుకోలేదు, స్పేస్ అంటే శూన్యము, అంతరిక్షము దానంతటా అదే క్రియేట్ అవ్వలేదు, మ్యాటర్ కూడా దానంతటా అవే క్రియేట్ అవ్వలేదు, దానంతటా అదే సృష్టించబడడం అసలు ఎక్కడ కూడా మనం చూడలేదు. ఎక్కడ ఏదైనా మార్పు జరిగిందంటే దాని వెనకాల ఒక శక్తి ఏదో ఒకటి పనిచేస్తూనే ఉంటుంది. పదార్థంలో మార్పు జరిగింది అంటే ఏదో ఒక శక్తి అది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఎఫెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉంటుంది, ఆ ఎఫెక్ట్ వల్లనే మార్పు జరుగుతూ ఉంటుంది. అలాగే విశ్వంలో ప్రతిదీ కూడా ఒక శక్తి, ఏదో ఒక శక్తి పనిచేస్తూనే ఉంది. ఈ అన్ని శక్తులు చూసుకుంటే విశ్వంలో ఆ శక్తులన్నింటినీ కూడా కంట్రోల్ చేసే ఒక మహాశక్తి ఖచ్చితంగా ఉండాలి. లేదంటే ఇంత పర్ఫెక్షన్ ఉండదు, ర్యాండమ్నెస్ ఉంటుంది. సృష్టిలో చాలా పర్ఫెక్ట్గా ప్రతిదీ పనిచేస్తుంది అంటే దాని వెనకాల ఒక పర్ఫెక్ట్ డిజైనర్, పర్ఫెక్ట్ సృష్టికర్త ఉన్నాడు అన్నది కూడా మనకు అర్థమవుతుంది. అంత అద్భుతమైన సృష్టి, మనకి తెలియంది చాలా ఉంది. ఆ సృష్టిని తయారు చేసిన వాడు సృష్టికర్త ఉన్నాడు. ఒక చిన్న ఐటమ్, ఈ ల్యాప్టాప్ చిన్న ఐటమ్ని చూసే మనం దీనిని ఒక మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడు ఉన్నాడు అని మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి సృష్టికర్త ఉన్నాడు అని, అతను చాలా వండర్ఫుల్, చాలా అద్భుతమైన శక్తి, ఈ విశ్వానికి అతీతంగా ఉన్న శక్తి. ఈ విశ్వంలో కూడా ఉంది శక్తి, మొత్తం వ్యాపించి, నేను మొత్తం వ్యాపించి ఉన్నాను అని చెప్తాడు. మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం దాని అర్థం ఏంటి అన్నది. అయితే అతను ఈ విశ్వలో ఉన్న బలహీనతలు, అంటే సృష్టించబడ్డము, నాశనం అయిపోవడము,
ఒక పదార్థంలాగా ప్రవర్తించడము, మార్పు చెందడము, ఇటువంటివి ఏమీ కూడా ఆ సృష్టికర్తకు వర్తించవు. ఎలాగైతే ఒక కేక్ తయారు చేసిన వాడు ఆ కేక్ రూల్స్ వేరేగా ఉంటాయి, తయారు చేసిన వాడు రూల్స్ వేరేగా ఉంటాయి. కేక్ తయారు చేసిన విధంగా కేక్ని తయారు చేసిన వాడు ఏదైతే హ్యూమన్ మనిషిని కూడా అలాగే తయారు చేద్దాము అనుకొని ఓవెన్లో వేసారనుకోండి, అతను చచ్చి ఊరుకుంటాడు. కనుక ఇతని రూల్స్ కేక్ రూల్స్ వేరేగా ఉంటాయి. దీని పర్పస్ ఇతని పర్పస్ అలాగే కేక్ పర్పస్ కూడా రెండు వేరు వేరు. అలాగే సృష్టించిన వాడు వేరు, ఈ సృష్టి రాశి ఈ విశ్వం రెండు వేరు వేరు. దీని వెనకాల ఒక మహాశక్తి ఉంది. కనుక దేవుడు అన్న వెంటనే మనం ఆ వండర్ఫుల్ శక్తి, ఏ శక్తి అయితే నా జీవితాన్ని కంట్రోల్ చేస్తుందో, ఏ శక్తి అయితే నా జీవితంలో 99% ఏదైతే నా కంట్రోల్లో ఉందో లేదో దాన్ని కంట్రోల్ చేస్తుందో అదే నిజమైన దేవుడు అని మనం చెప్పవచ్చు. అదే అల్టిమేట్ దేవుడు అని చెప్పవచ్చు. సో దేవుడు ఈక్వల్స్ టు సృష్టికర్త. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.